వెల్కమ్ టు మరో కురుక్షేత్రం. గుజరాత్ తీరంలో 3300 కేజీల డ్రగ్స్ పట్టివేత. గుజరాత్ తీరంలో భారతీయ నేవీ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 3300 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం దేశంలోనే ఇది తొలిసారి. పోర్బందర్ సమీపంలో మంగళవారం నేవీ అధికారులు ఓ చిన్న పడవను అడ్డుకున్నారు. దాని నుంచి 3089 కేజీల చరస్, 158 కేజీల మెథాంఫెటామైన్, 25 కేజీల మార్పిన్ ను స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్ట్ చేశారు. వీరందరూ పాకిస్తాన్ జాతీయులే. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువను అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కేజీ చరస్ ధర అంతర్జాతీయ మార్కెట్లో 7 కోట్ల వరకు పలుకుతుందని అధికారుల అంచనా. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నేవీ, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు చారిత్రాత్మక విజయం సాధించారని ప్రశంసించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా తయారు చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. పూణే, ఢిల్లీలో ఇటీవల 2 రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో 2500 కోట్ల విలువైన మెఫెడ్రోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూణేలో 700 కేజీల మెఫెడ్రోన్, ఢిల్లీలో 400 కేజీల నిషేధిత డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పుడు గుజరాత్ తీరంలో అంతకు మించిన మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. మరో కురుక్షేత్రంలో మరో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ రజని.